హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలుగమ్మే. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండపైన అలివేలు మంగమ్మ తల్లి కొండ కింద వాళ్ళిద్దరూ అలా ఉండడానికి కారణం ఒకటి ఉందండోయ్. అది ఏంటో తెలుసా? కరివేపాకట. మీకు విచిత్రంగా అనిపించిందా? అయితే ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. వెంకటేశ్వర స్వామి అలివేల మంగమ్మ తల్లి కళ్యాణం అయిన తర్వాత అమ్మవారు పుట్టినింటి వారు అమ్మవారితో పాటు సారి పంపుతారంట. అలా అమ్మవారు తిరుమల వెళ్ళగా వెంకటేశ్వర స్వామి ఆ సారి అంతా చూశాక కరివేపాకు తీసుకురాలేదా అని అమ్మవారిని అడుగుతారు. వెళ్ళి కరివేపాకు తీసుకురమ్మని అంటారు. అమ్మవారు సరే అని బయలుదేరగా స్వామి అమ్మవారితో ఇలా అంటారు, నువ్వు కరివేపాకుతో సూర్యాస్తమం లోపు వస్తే నువ్వు నా పక్కన ఉంటావు, లేదా నువ్వు ఎక్కడి వరకు వస్తే అక్కడే శిలై పూజలు అందుకుంటావు అని చెప్తారట. అలివేలు మంగమ్మ తల్లి అలా కరివేపాకు కోసం వెళ్తారంట. కానీ ఏ చెట్టు చూసినా ఎండిపోయి పురుగు పట్టేసి ఉంటుందంట. అలా వెతగ్గా ఎక్కడో ఒక చెట్టుకి చిగురు ఉంటే అదే తుంచుకొని పరిగెత్తుకొని తిరుచానూరు వరకు చేరుకుంటారు. ఇంకేముంది, తిరుచానూరు వరకు వచ్చేసరికి సూర్యాస్తమం అయిపోయింది. ఇంకా అమ్మవారు తిరుచానూరులో శిలగా మారిపోతారు. ఇదండి కరివేపాకు వల్ల అమ్మవారు స్వామికి దూరంగా ఉండడానికి కారణం. అందుకే పెళ్లి చేసిన ఆడపిల్ల వాళ్ళు సారితో పాటు కరివేపాకు కూడా ఖచ్చితంగా పంపిస్తారు. చూశారు కదా కరివేపాకు వెనకాల ఎంత కథ ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో మనిషిగా భావించి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.